वाह वही वाह मेरा जान मेरा शेर वाह आज तुम जो काम किया ना मेरा दिल मेरा जान दोनों कुर्बान क्या बात है ये बदमाश काटी काय ఎందుకు చెప్పలేదు నువ్వు చంపితే ఖుషి అవుదామని లేవ్ ఓయ్ శభాష్ మన జిహాదీలు ఎవరు చేయలేని పని నువ్వు చేశావు ఈ బద్మాష్ గాడిని ఇప్పుడే చంపేస్తాను అప్పుడే నా మనసుకి శాంతి కలుగుతుంది నేను వీడిని చంపాను ఇలా సెవెన్లా పడుకున్న వాడిని చంపితే నాకు మజా ఏముంటుంది వీడికి ఎప్పుడు స్పృహ వస్తుందో నాకు కరెక్ట్ గా చెప్పు 4 గంటలు పడుతుంది వీడికి మత్తిచ్చాను వీడికి 4 గంటలలోపు స్పృహ రాదా ట్రై చేస్తాను బయటికి వెళ్ళి మందులు తీసుకురావాలి నీ ఒక్కడి బుల్లెట్తో కాదు మన వాళ్ళందరి బుల్లెట్లతో వీడి బాడీ జల్లెడు కావాలి అది టీవీలో రావాలి అది చూసి ఈ దేశమే మన కాళ్ళకు సలాం చేయాలి సుబ్హానల్లా ఎంత మంచి ఐడియా ఇచ్చావు వీడి చావు వార్త విని ఇక ముందు ఏ బద్మాష్ గాడు శాంతి చర్చల మాటే ఎత్తాడు మనం అనుకున్నది సాధించచ్చు ठीक है मैं भी चलता हूं रख कमिश्नर ఎంత టార్చర్ చేసినా వీడు నోరు విప్పడం లేదు సార్ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే నోరే కాదు బ్రెయిన్ కూడా విప్పుతాడు శ్రీశైలం గారు మీరేం చేస్తూ ఉంటారు కాలేజ్ బస్ డ్రైవర్ని ఏ కాలేజ్లో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీశైలం గారు మీరు ఎక్కడ పుట్టారు మీదే ఊరు శ్రీశైలం గారు మీదే ఊరు చెప్పండి పాకిస్తానా మీ జెండా గుర్తేంటి తిరంగా ఏ దేశం मेरा भारत महान जनरल केवी कृष्णदेवरायल्ని చంపమని ఎవరు పంపారు అశోక్ రిపీట్ చేయండి ఎస్ సార్ ఎవరు పంపారు అశోక్ అష్ఫాక్ ఖాన్ సార్ అష్ఫాక్ ఖానా అతను పాకిస్తాన్ టెర్రరిస్ట్ లీడర్ కదా వాడికి నన్ను చంపాల్సిన అవసరం ఏంటి శాంతి చర్చలు చెప్పు సక్సెస్ అయితే టెర్రరిజమే ఉండదు అందుకే మీ పేరేంటి శ్రీ ఏంటి చెప్పండి పూర్తి పేరు చెప్పండి శ్రీశైలం మల్లికార్జున ఏం చేస్తూ ఉంటారు మేంటి మేజర్ శ్రీశైలం మేజర్ ఏ రెజిమెంట్ కనుక్కోండి చెప్పండి జమ్మూ కాశ్మీర్